వచ్చినప్పుడు ఆ స్టెంట్ కూడా కొత్త టెక్నాలజీ కాబట్టి దాని ఖర్చు ఉండేది. తర్వాత ఏమైంది, డెమోక్రటైజ్ అవుతుంది. అంటే ఆ స్టెంట్ పాతదైన కొద్దీ ఖర్చు పడుతుంది ఒకటి. రెండోది దానికి ఆల్టర్నేటివ్స్ అనేవి మనం కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఇండియాలో కాలాం రాజు స్టెంట్ ఉంది. ఇట్స్ అ లాట్ చీపర్ దెన్ ది ఒరిజినల్ స్టెంట్ దట్ వీ హ్యావ్. ఇప్పుడు ఎంతో మంది ఎంచుకుంటున్నారు స్టెంట్. సో అదే విషయం క్యాన్సర్ డ్రగ్స్ కి కూడా అవుతుంది. మనం ఇక్కడ జెనరిక్స్ అనేవి తయారు చేయడము, పోను ఒరిజినల్ ఖర్చులే పడడము. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కూడా కొంత ఇది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కాబట్టి దానివల్ల పేషెంట్ అసిస్టెన్స్ ఇచ్చి, ఆల్దో ఎంఆర్పి ఎక్కువ ఉన్నా కానీ కొంతమంది పేషెంట్లకి చాలా అసిస్టెన్స్ తో కూడినటువంటి డిస్కౌంట్లు ఇవ్వడము. ఇప్పుడు ఇవాల్టి టెక్నాలజీ మనం నేను అఫోర్డ్ చేయలేను బహుశా, కానీ 5 ఏళ్ల క్రితం టెక్నాలజీ అఫోర్డ్ చేయగలను కదా, అది ప్రోగ్రెసే. ఏ టెక్నాలజీ లేదని కాదుగా, 5 ఏళ్ల క్రితం టెక్నాలజీ కూడా నేను అఫోర్డ్ చేయగలను, అది ప్రైజులు పడ్డాయి కాబట్టి. సో అట్లాగా కొత్త బ్యాలెన్స్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.